త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, వాటికి సంబంధించి ప్రతి ఒక్క టీచర్ యొక్క ఇన్ఫర్మేషన్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుట కొరకు టీఐఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. గతంలో స్టూడెంట్ ఇన్ఫో సైట్ నందు ఈ టీఐఎస్ ఇన్ఫర్మేషన్ను ప్రతి ఒక్క టీచరు అప్డేట్ చేయడం జరిగింది. ఈసారి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో కాకుండా సిఎస్సి వెబ్సైట్లో ఈ టీఐఎస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము అప్లోడ్ చేసి సేవ్ చేసి అప్డేట్ చేయవలసి ఉంటుంది. కావున ఈ ఇన్ఫర్మేషన్ కొరకు అనగా టీచర్స్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం కొరకు టీఐఎస్ను స్టూడెంట్ ఇన్ఫో సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టీఐఎస్ ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల సిఎస్సి సైట్ నందు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈజీగా తమ ఇన్ఫర్మేషన్ను అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కావున స్టూడెంట్ ఇన్ఫో సైట్ నుంచి టీఐఎస్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. studentinfo.ap.go.in లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మీరు ఈ సైట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంటుంది. డిపార్ట్మెంట్ లాగిన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడిగా స్కూల్ యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక పాస్వర్డ్గా గతంలో మనము స్టూడెంట్ మార్క్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే మనం ఎంట్రీ చేస్తున్నాము. ఆ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. నేను సైన్ ఇన్ అవుతున్నాను. స్టూడెంట్ ఇన్ఫో సైట్ సైన్ ఇన్ అయినప్పుడు హోమ్ పేజీ ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మెనూ బటన్ను క్లిక్ చేసినప్పుడు సర్వీసెస్ అని చూపిస్తుంది. ఈ సర్వీసెస్ను క్లిక్ చేయాలి. సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ స్టాఫ్ అని చూపించడం జరుగుతుంది. తర్వాత స్టాఫ్ను క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ ఎంప్లాయ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సర్చ్ ఎంప్లాయ్ ఆప్షన్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వెబ్సైట్లో ఇక్కడ టీచర్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి. ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ కోడ్, అలాగే స్కూల్ నేమ్, ట్రెజరీ ఐడి, టీచర్ నేమ్ ఉంటుంది. కిందగా డౌన్లోడ్ పీడిఎఫ్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్లో మన డీటెయిల్స్ డౌన్లోడ్ అవుతాయి. ఇందులో ఎంప్లాయీ ఫోటోతో పాటు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సిఎస్సి సైట్లో డీటెయిల్స్ ఫిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.